నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతీర్చింది ఓ భార్య. విద్యార్థులకు బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా దారి తప్పి హత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా, అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన. నేను గట్కడపల్లి వచ్చేస్తున్నాను. చెప్పిన వెంటనే వచ్చేసిన. లేదు వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన నేనావత్ లక్ష్మణ్, నేనావత్ పద్మ భార్యాభర్తలు. పద్మ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అయితే అదే ప్రాంతానికి చెందిన రాత్లావత్ గోపి అనే మరొక ఉపాధ్యాయుడితో పద్మకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరి వ్యవహారానికి భర్త లక్ష్మణ్ అడ్డుగా ఉన్నాడని భావించారు. గత నెల 24న అచ్చంపేటలో లక్ష్మణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన అచ్చంపేట పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. లక్ష్మణ్ది సహజ మరణం కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకునేందుకే ప్రియుడు గోపితో కలిసి భార్య పద్మనే భర్తను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలతో నిందితులు పద్మ, గోపిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. క్షణిక సుఖం కోసం పచ్చని కాపురాన్ని కూల్చుకున్న ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగూడు, వాళ్ళ చెల్లెలు, అమ్మాయి వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి తీసుకు గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని సమాజ్ చెప్పించి మంచిగా చెప్పించి, 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకువచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. ఆయన వీనికి హెచ్చరించిన అయినా మారలేదు.